ఒంగోలు 15వ డివిజన్ గ్రీన్ బెల్ట్లో అనధికారికంగా ఉన్న దుకాణాలపై మున్సిపల్ సిబ్బంది కొరడా జులిపించారు. కొంతకాలంగా గ్రీన్ బెల్ట్లో అనుమతులు లేకుండా ఆక్రమించిన వారి దుకాణాలను ప్రొక్లైన్లతో తొలగించారు. గ్రీన్ బెల్ట్ నిర్వహణకు సహకరించాలని పలుమార్లు దుకాణదారులు కార్పొరేషన్ సిబ్బంది కోరినా ఆక్రమణదారులు ససేమిరా అనడంతో టౌన్ ప్లానింగ్ సిబ్బంది యంత్రాల సహాయంతో ఆక్రమణలను నేలమట్టం చేశారు. ఈ సమస్య కోర్టులో ఉంటే తమ దుకాణాలను ఎలా తొలగిస్తారంటూ కార్పొరేషన్ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆక్రమణదారులు దాడికి దిగారు. 30 ఏళ్ల నుండి ఇక్కడే ఉంటున్న తమకు ఎలాంటి సమాచారం లేకుండా తొలగించడం ఏంటని ప్రశ్నించారు. ఆక్రమణదారులు కోర్టును ఆశ్రయించడం ద్వారా జాప్యం జరగడం, ప్రభుత్వం నిర్దేశించిన గ్రీన్ బెల్ట్ పనులు ఇప్పటికే బాగా ఆలస్యం కావడంతో కార్పొరేషన్ సిబ్బంది ఆక్రమణలు తొలగించారు. कोई ड्रम है ना तेरा సార్ మధ్యాహ్నానికి వస్తారన్న మధ్యాహ్నం మేము సర్దుకుంటామని చెప్పాం కదా. ఏంది మా వాళ్ళు లేరు, ఆకులు పెడతా ఉంటే లాగి పక్కన ఎత్తి గందరగోళం చేశారు. వస్తున్నారన్న 10 నిమిషాలు టైం ఇవ్వమని చెప్పాం కదా, మేము ఆగాలి కదా. మొత్తం బతిలాడాం. ఆడవాళ్ళు 3 ఉన్నాం, మేము బతిలాడుతున్నాము. అయ్యా మేము ఆడవాళ్ళు ఉన్నాము, మగవాళ్ళు లేరు. పక్కన ఉన్న వాళ్ళు వచ్చి అందరు కలిసి హెల్ప్ చేశారు, బయట వేసారు. చెప్పండి మిమ్మల్ని చూసుకొని మమ్మల్ని మా మాట వాళ్ళతో మాట్లాడుతున్నాం రాగేస్తున్నారు.